హలో! అందరికీ ఆషాఢం అనగానే ఏం గుర్తొస్తుందో తెలుసా? హలో ఫ్రెండ్స్! ఈ ఆషాఢంలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే గోరింటాకు ఫ్రెష్‌గా మా చెట్టుది కోసుకొని పెట్టుకోబోతున్నా. గోరింటాకునైతే ఈ విధంగా మెత్తగా చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నాం. ఈ విధంగా సింపుల్‌గా నేనైతే నా చేతికి గోరింటాకు పెట్టించుకొని ఒక 1 అవర్ వరకైతే ఉంచుకున్నాను. ఈ ఆషాఢ మాసంలో అయితే ప్రతి ఆడపిల్లలు, మహిళలు గోరింటాకుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ గోరింటాకు అనేది మనకి సాంప్రదాయంతో పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా ఎంతో ఇస్తుంది. చాలామంది ఈ విధంగా ఆషాఢంలో గోరింటాకైతే ఈ విధంగా చాలా సింపుల్‌గా పెట్టుకున్నాను. ఈ సింపుల్ డిజైన్‌లో ఈ ఆషాఢంలో అయితే నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఇంతకీ ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? తెలిసినట్టయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి మనం ఈ ఆషాఢంలో గోరింటాకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తామంటే, ఆషాఢంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. అలాగే మన బాడీలో హీట్ కూడా పెరుగుతుంది. కాబట్టి మన బాడీలో హీట్‌ని తగ్గియడానికి గోరింటాకు అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ గోరింటాకు అనేది మన బాడీలో చల్లదనాన్ని తెస్తుంది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటామని అందరం అనుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ విధంగా గోరింటాకు అయితే పండిన తర్వాత నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి చేతులకి ఉంచుకున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల చేతులు అనేది మనకి హీట్‌ని ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా మేమైతే గోరింటాకు